హాయ్ నా ప్రియమైన స్నేహితులారా, నా పేరు సిద్ధార్థ్. నేను చంద్రగిరి అనే అందమైన గ్రామం నుంచి వచ్చాను. ఈ రోజు నేను మీతో నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను పంచుకోబోతున్నాను. ఇది మీకు చాలా నచ్చుతుందని ఆశిస్తున్నాను. దయచేసి కథ నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానెల్కి కొత్తగా వచ్చినవాళ్లు ఉంటే ఛానెల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో ముఖ్యమైన విషయానికి, దయచేసి ఎవరూ చెత్త కామెంట్లు పెట్టొద్దు. ఈ కథ కేవలం మిమ్మల్ని అలరించడానికి మాత్రమే. సరే, ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దాం. నేను ఒక డాక్టర్ని. అప్పట్లో నాకు 30 ఏళ్లు ఉంటాయి. నా పోస్టింగ్ చంద్రగిరి పక్కనే ఉన్న కమలాపురం అనే ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఇది సుమారు 5 సంవత్సరాల క్రితం జరిగిన విషయానికి. నేను నా క్లినిక్ పక్కనే ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాడిని. నా పక్కింట్లో పద్మావతి ఆంటీ ఉండేవారు. ఆమెకు ఒకే ఒక్క కొడుకు, అతని పేరు రాహుల్. పద్మావతి ఆంటీ భర్త చాలా సంవత్సరాల క్రితం చనిపోయారు. ఆమె రాహుల్తో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. నాకు వాళ్లతో చాలా మంచి సంబంధాలు ఉండేవి. నేను ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ల ఇంటికి వెళ్లి పద్మావతి ఆంటీతో, రాహుల్తో మాట్లాడేవాడిని. అయితే రాహుల్ని చూసినప్పుడల్లా నా మనసులో ఏదో ఒక సందేహం ఉండేది. అతను చూడటానికి మగవాడిలా ఉన్నా, అతనిలో ఆ మగతనం కనిపించేది కాదు. ఈ విషయాన్ని నేను ఎవరితోనూ పంచుకోలేదు, నా మనసులోనే ఉంచుకున్నాను. పద్మావతి ఆంటీతో కాని, రాహుల్తో కాని ఈ విషయానికి గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. సాధారణంగానే వాళ్లతో కలిసిపోయేవాడిని. ఇలా రోజులు గడిచాయి. నేను గమనించకుండానే చాలా నెలలు గడిచిపోయాయి. ఒక రోజు పద్మావతి ఆంటీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. రాహుల్కి పెళ్లైంది. నేను కూడా ఆ పెళ్లిలో పాల్గొన్నాను. పద్మావతి ఆంటీ కోడలు, అంటే రాహుల్ భార్య పేరు మాలతి. మాలతిని మొదటిసారి చూసినప్పుడు నాకు ఆమెపై చాలా జాలి కలిగింది. ఆమె అందం అద్భుతంగా ఉండేది, అచ్చం దేవతలా. రాహుల్ లాంటి వాడికి ఇంత అందమైన భార్య ఎలా దొరికిందా అని నేను నమ్మలేకపోయాను. మాలతి చామంతి పువ్వులా తెల్లగా ఉండేది. ఆమె కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉండేవి. ఆమె శరీరం చూస్తేనే నిండుగా, ఆకర్షణీయంగా కనిపించేది. రాహుల్తో మాలతికి ఎలాంటి సుఖం దొరకదని నాకు ముందే తెలుసు. నేను ఎలాగోలా నా మనసును నియంత్రించుకున్నాను. పెళ్లి అయిన ఒక వారం రోజుల వరకు నేను వాళ్ల ఇంటికి వెళ్లలేదు. కొత్త కోడలు వచ్చింది కదా, వాళ్లకు కాస్త ఏకాంతం ఇవ్వాలని అనుకున్నాను. ఆ తర్వాత మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాను. ఇలా కొంతకాలం గడిచాక, మాలతితో కూడా మాటలు కలిశాయి. పద్మావతి ఆంటీ నన్ను సొంత కొడుకులా చూసుకునేది. నన్ను చూస్తే ఆమెకు చాలా సంతోషం కలిగేది. రోజులు గడిచాయి. రాహుల్, మాలతిల పెళ్లికి 1 సంవత్సరం పూర్తయింది. ఇంకా మాలతికి గర్భం రాలేదు. నాకు సుమారు 31 ఏళ్లు వచ్చే ఉంటాయి అప్పుడు. ఒక సాయంత్రం నేను డ్యూటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు పద్మావతి ఆంటీ నన్ను ఆపారు. సిద్ధార్థ్, నువ్వు మాకు ఇంటివాడివి కదా, నీతో కొంచెం ముఖ్యమైన విషయానికి మాట్లాడాలి అన్నారు. నేను ఆమెతో లోపలికి వెళ్లాను. ఆంటీ బెంగగా మాట్లాడుతూ, రాహుల్ పెళ్లై 13 నుండి 14 నెలలు అయింది. ఇంకా కోడలికి గర్భం రాలేదు. నాకు ఎన్నాళ్లు ఈ లోకంలో ఉంటానో తెలీదు. నా కళ్ళు మూసుకునేలోపు నా మనవడి మొహం చూడాలని ఉంది. ఆ తర్వాత దేవుడు నన్ను మరుసటి రోజే తీసుకెళ్లినా ఫర్వాలేదు అన్నారు. పద్మావతి ఆంటీ, అలా అనొద్దు. అంతా సరిదిద్దుకుంటుంది అని నేను ఆమెను ఓదార్చాను. ఆమె మళ్ళీ, నువ్వు డాక్టర్వి కదా, కోడలికి ఏదైనా చికిత్స చేయి అన్నారు. మాలతి చికిత్స గురించి వినగానే నా మనసులో రకరకాల ఆలోచనలు మొదలయ్యాయి. చింతించకండి ఆంటీ, త్వరలోనే మీ ఒడిలో మనవడు ఆడుకుంటాడు అని నేను ధైర్యం చెప్పాను. పద్మావతి ఆంటీ సంతోషించి నాకు ఆశీర్వాదం ఇచ్చారు. తర్వాత నేను అడిగాను, ఆంటీ, రాహుల్ని చెక్ చేయించారా? ఆమె నిస్సహాయంగా, వీళ్ళు నా మాట వినరు. నువ్వు ఒకసారి మాట్లాడి చూడు, నీ మాట వింటారేమో అన్నారు. నేను, సరే, అంతా నాకు అప్పగించండి, నేను చూసుకుంటాను అన్నాను. ఆ రాత్రి మాలతి గురించి ఆలోచిస్తూ కలలు కన్నాను. ఆమె నిజంగా అద్భుతంగా కనిపించేది. రాహుల్కి లోపం ఉందని నాకు ముందే తెలుసు. మరుసటి రోజు ఉదయం, సుమారు 10 గంటల ప్రాంతంలో నేను రాహుల్తో మాట్లాడాను. రాహుల్, నువ్వు ఒకసారి నా క్లినిక్కి రా అన్నాను. అతను వచ్చాడు. నీకు చెకప్ చేయాలి అన్నాను.
రాహుల్ కూడా తన లోపం గురించి తెలుసని కొద్దిగా కంగారుగా డాక్టర్ సార్ ఏదైనా సలహా ఇవ్వండి అన్నాడు. ముందు నీ చెకప్ చేస్తాను, తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తాం. నువ్వు సరిగ్గా ఉంటే మాలతిని చెక్ చేయాలి అన్నాను. మరుసటి రోజు రాహుల్ని చెక్ చేశాను. అతనిలోనే లోపం ఉందని తేలింది. మాలతిలో ఎలాంటి సమస్య లేదు. కానీ నా మనసులో వేరే ప్రణాళిక ఉంది. నేను రాహుల్తో, నువ్వు సరిగ్గానే ఉన్నావు, సమస్య మాలతిలోనే ఉంది, ఆమె తల్లి కాలేదు అని అబద్ధం చెప్పాను. నా వృత్తి ధర్మం దీన్ని అనుమతించకపోయినా మాలతి పట్ల నాకు ఏదో ఆకర్షణ ఉంది. రాహుల్ మొహం వేలాడిపోయింది. డాక్టర్ సార్, ఏదైనా చేయండి. ఇలా అయితే మా వంశంలో దీపం వెలగదు అన్నాడు. నేను అతన్ని ఓదార్చి, స్త్రీల చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. దీర్ఘకాలం చికిత్స చేయాలి. అయినా ఫలితం గ్యారెంటీ ఉండదు. నా వంతు ప్రయత్నం చేస్తాను అన్నాను. రాహుల్ నిస్సహాయంగా, సరే, మీకు ఏది సరైనదో అది చేయండి అన్నాడు. పద్మావతి ఆంటీకి కూడా ఇదే చెప్పాను. ఆమె, నువ్వు ఏదైనా చేయగలవు అని నమ్మకం పెట్టారు. నేను మాలతిని క్లినిక్కి పంపమన్నాను. మరుసటి రోజు సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో మాలతి నా క్లినిక్కి వచ్చింది. ఆమె ఆకాశనీలం రంగు చీర కట్టుకొని అద్భుతంగా కనిపించింది. నేను ఆమెను లోపలి క్యాబిన్కి తీసుకెళ్లాను. లేడౌన్ అవు అన్నాను. క్యాబిన్ని లోపల నుంచి లాక్ చేశాను. మాలతి, నీ అత్తగారు నిన్ను గొడ్రాలు అనుకుంటోంది అన్నాను. ఆమె బాధగా, అవును, నాకు తెలుసు. రోజూ తిట్లు తిని విసిగిపోయాను. దయచేసి ఏదైనా చేయండి అంది. నీ చెకప్ చేయాలి అన్నాను. ఆమె నిస్సహాయంగా, మీరు ఏం చేయాలన్నా చేయండి, కానీ నేను ఈ తిట్లు ఇంకా భరించలేను అంది. నేను, సరే, అంతా నాకు అప్పగించు అన్నాను. ఆమెను పడుకోబెట్టి ఆమె చీర పైట తీసేశాను. ఆమె శరీరాన్ని తాకడం మొదలుపెట్టాను. 2 నిమిషాలు ఆమె ఏమీ అనలేదు. నేను చెకప్ చేస్తున్నానని అనుకుంది. కాని నేను ఆమె శరీరాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నాను. మాలతి అచ్చం పాలరాతి బొమ్మలా ఉంది. తర్వాత ఆమె చీరను పెట్టీకోట్ నుంచి బయటకు తీశాను. ఆమె అందమైన నడుము స్పష్టంగా కనిపించింది. పెట్టీకోట్ తీసేయ్ అన్నాను. ఆమె వింతగా చూస్తూ, మీ ముందు ఎలా అంది. నేను డాక్టర్ని, నీకు సిగ్గెందుకు? ఇది చెకప్లో భాగమే అన్నాను. ఆమె నా మాటలకు పెట్టీకోట్ నాడా విప్పి కిందకు జార్చింది. నా ఊపిరి భారంగా అయింది. పూర్తి చెకప్ చేయకపోతే నీ సమస్య ఎలా తెలుస్తుంది అన్నాను. ఆమె ఇంకా కొంచెం కిందకు జార్చింది. నేను తాకి చూశాను. నా పరిస్థితి అదుపు తప్పింది. ఆమె మొహం ఎర్రబడింది. ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. ఏం చేస్తున్నారు అంది. నేను, మాలతి, నీకు బిడ్డ కావాలా కాదా అన్నాను. కావాలి అంది. అయితే చెకప్ లేకుండా నీ సమస్య ఎలా తెలుస్తుంది? ఇంకా టార్చ్తో చూడాలి అన్నాను. నా మాటలకు ఆమె మళ్ళీ పడుకుంది. టార్చ్తో చూస్తూ ఆమె ఉద్వేగంతో ఉందని గమనించాను. చాలా నిమిషాలు చూశాను. ఆమె ఊపిరి భారంగా అయింది. నాకు ఆగలేక టార్చ్ పక్కన పెట్టి చేతితో చెక్ చేయడం మొదలుపెట్టాను. ఆమె ఏదో అనబోతుండగా, ఇంకొంచెం చెకప్ ఉంది అన్నాను. ఆమె ఒక్కసారిగా ఉద్వేగంతో లేచి, డాక్టర్ సార్, నాకు బిడ్డ కావాలి, ఇంకా తిట్లు భరించలేను అంది. ఆమె లేచి నా కాళ్ల దగ్గర కూర్చుంది. 5 నిమిషాల తర్వాత ఆమెను మళ్ళీ పడుకోమన్నాను. ఆమె కాస్త కలవరపడింది. కాని కొంతసేపటి తర్వాత ఆమెకు సుఖంగా అనిపించింది. ఆమె శాంతించింది. తర్వాత ఆమె చీర కట్టుకుంది. ఆ రోజు ఆమె నడవలేకపోయింది. ఈ విషయానికి ఇంట్లో ఎవరితో చెప్పొద్దు అన్నాను. రోజూ నీ భర్తతో ఉండు అని విటమిన్ గుళికలు, కొన్ని బలం ఇచ్చే మందులు ఇచ్చాను. ఆమె నా మాట అర్థం చేసుకుంది. ఆ రోజు నుంచి ఆమె రోజూ సాయంత్రం 4 గంటలకు నా క్లినిక్కి వచ్చేది. 2 నెలలు ఇదే కొనసాగింది. 2 నెలల తర్వాత మాలతి గర్భవతి అయింది. నేను పద్మావతి ఆంటీకి చెప్పగానే ఆవిడ సంతోషంతో నా నుదుటిని ముద్దాడారు. నిర్ణీత సమయంలో మాలతి ఒక అందమైన కొడుకును కన్నది. మొదటి బిడ్డ తర్వాత కూడా మాలతి నా దగ్గరకు వస్తూ ఉండేది. ఆమెకు మొత్తం 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. వాళ్లంతా నా క్లినిక్లోనే పుట్టారు. నా వయస్సు 35 ఏళ్లు ఉన్నప్పుడు నా పోస్టింగ్ విజయవాడకు మారింది. ఇప్పటికీ మాలతి నన్ను గుర్తు చేసుకుంటుంది.
ఆమె తన కుటుంబంతో సంతోషంగా ఉంది.